ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, బిగ్ బాస్ సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది, రికమెండేషన్స్తో బిగ్ బాస్కి వెళ్ళొచ్చా, బిగ్ బాస్ స్క్రిప్టెడా నాట్ స్క్రిప్టెడా, మీరు కానీ బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటే డబ్బులు ఇచ్చి బిగ్ బాస్కి వెళ్ళొచ్చా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంటే బిగ్ బాస్ వెళ్ళి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ చేసుకున్నా. సో ఇవన్నీ మీకు అందరికీ ఫుల్ డీటెయిల్డ్గా 100% జెన్యున్గా చెప్తా. వీడియో లాస్ట్ దాకా చూడండి. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవబోతుంది. సో నేను బిగ్ బాస్ సీజన్ 8 డైలీ రివ్యూస్ చేద్దాం అనుకుంటున్నా యూట్యూబ్లో. చేయాలా వద్దా అనేది మీరు కామెంట్ చేయండి. మీరు అందరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నేనైతే ఇప్పటిదాకా సపోర్ట్ చేసినట్టే ముందు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారని. సో మనం మంచిగా ఓన్లీ బేస్డ్ ఆన్ ఎపిసోడ్ మనకి టెలికాస్ట్ అవుతుంది కదా, దాని మీదనే మనం రివ్యూస్ చేసుకుందాం. దాని మీదనే ఏమేమి జరిగింది, ఎవరికి ఎట్లా జరిగింది అనేది, దాని గురించి ఎట్లా చేస్తే బాగుండేది, అవన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సీజన్ 8 డైలీ పెడతా వీడియోస్. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సో ఈరోజు మనం మాట్లాడుకుపోయే టాపిక్ వచ్చేసి బిగ్ బాస్ గురించి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అట్లనే బిగ్ బాస్ సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది, అండ్ రికమెండేషన్స్తో బిగ్ బాస్కి వెళ్ళొచ్చా, అట్లనే బిగ్ బాస్ స్క్రిప్టెడా నాట్ స్క్రిప్టెడా, అట్లనే డబ్బులు ఇచ్చి బిగ్ బాస్కి వెళ్ళొచ్చా. సో ఇవన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. సో తెలుసుకోవాలంటే పూర్తిగా వీడియో చూడండి. టాపిక్లోకి వచ్చేస్తే ఏంటంటే, బిగ్ బాస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుందంటే సెప్టెంబర్ 1st అన్నారు. ఫస్ట్ అయితే సో అదైతే సెప్టెంబర్ మ్యాక్సిమం 8th సీజన్ కాబట్టి సెప్టెంబర్ 8th స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 1st నుంచి 8th వరకు ఆ కెమెరా యాంగిల్స్ కానీ, లేకపోతే సెట్ ప్రిపరేషన్ కానీ, ఆ ప్రాక్టీస్ అంతా ఆ బిగ్ బాస్ టీం వాళ్ళది ఎవరైతే ఉంటారో క్యాప్చర్ చేయడానికి కానీ, ఆడియో కానీ, అవన్నీ అనేది ఏమంటారు, ప్రాక్టీస్ జరుగుతుంది అన్నట్టు. సో 8th సీజన్ కాబట్టి సెప్టెంబర్ 8th స్టార్ట్ అవుతుంది అని అంటుర్రు. సో మ్యాక్సిమం సెప్టెంబర్ 8th స్టార్ట్ అవుతుంది. సో బిగ్ బాస్ 8 సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే, సో మీరు కానీ బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటే మీరైతే ఖచ్చితంగా వైరల్ అయి ఉండాలి, పబ్లిక్లో ఉండాలి. పబ్లిక్ ఏమంటారు, కొంచెం ఫేమస్ అయి ఉండాలి. మీ పేరు కానీ, మీ ఫేస్ కానీ ఐడెంటిఫికేషన్లు ఉండాలి అందరికీ, మీరు అందరికీ తెలిసి ఉండాలి. సో నార్మల్గా ఇప్పుడు కామన్ మ్యాన్ కేటగిరీ కూడా ఉంటుంది అందులో. సో సెలబ్రిటీస్, మన టెలివిజన్లో కనిపించే వాళ్ళు కానీ, లేదంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ త్రూ మీరు బిగ్ బాస్ టీమ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు టెలివిజన్ మన సీరియల్స్లో యాక్ట్ చేసే వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళకి వెళ్తారు. సో వీళ్ళు పలానా సీరియల్స్లో యాక్ట్ చేస్తారు. అట్లా ఇప్పుడు కొంతమంది రీల్స్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ప్రొఫైల్ ఓకే, ఈయనకి రీచ్ బాగుంది, అట్లా అని బిగ్ బాస్ టీమ్ అనేది చూస్తుంది అన్నట్టు. ఎట్లా మీరు బాగా వైరల్ అయి ఉండాలి, మీకు మంచి ఫాలోవర్స్ ఉండాలి, అండ్ అట్లనే మీ క్యారెక్టర్ లైక్ మీ యాంగ్రీనెస్ కానీ, మీరు మాట్లాడే విధానం కానివ్వండి, ఒక కంటెంట్ క్రియేషన్ లాగా ఉండాలి అన్నట్టు. అంటే వాళ్ళు బిగ్ బాస్లోకి ఈ పలానా వ్యక్తి బిగ్ బాస్లోకి వస్తే మనకి కంటెంట్ వస్తుంది, కంటెంట్ క్రియేట్ చేస్తాడు, వీడు వాగుతాడు, వీడు అరుస్తాడు, వీడు అగ్రెసివ్గా మాట్లాడతాడు. సో ఇట్లా వీళ్ళు కంటెంట్ బేస్డ్గా తీసుకుంటారు అన్నట్టు. అంటే వాళ్ళకి కంటెంట్ కావాలి, ఆ క్యాండిడేట్ నుంచి కంటెంట్ అనేది రావాలి. కంటెంట్ అనేది రావాలంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ రీల్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, రీల్స్ చేసేవాళ్ళు వాళ్ళ వీడియోస్లలో ఆ మనిషి గురించి, ఆ క్యారెక్టర్ గురించి, అంటే ఆ మనిషి కొంచెం బయటికి కనిపించేలాగా ఆయన కనిపించింది అనుకోండి, లైక్ ఓకే ఈ వ్యక్తిని మనం తీసుకుంటే మనకి కంటెంట్ వస్తుంది అనుకుంటే అప్పుడు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో మోస్ట్లీ యాక్టివ్గా ఉండేటట్టు, లేదంటే టాక్టివ్గా ఉంటారు కదా, వాళ్ళని తీసుకుంటారు అన్నట్టు ఎక్కువ. అండ్ మీరైతే ఖచ్చితంగా మీకైతే ఫాలోవర్స్ అయితే ఎక్కువ ఉండాలి. తక్కువ ఫాలోవర్స్ ఉంటే మాత్రం తీసుకోరు. బిగ్ బాస్ సెలెక్షన్ టీం ఉంటుంది వాళ్ళకి సపరేట్గా. సో చాలామంది ఉంటారు వాళ్ళకి సెలెక్షన్కి. ఎట్లా అంటే వీళ్ళు ఫేమస్ ఉన్నారు, వీళ్ళని తీసుకుంటే మనకి వ్యూవర్షిప్ వస్తుంది బిగ్ బాస్కి. సో ఈ క్యాండిడేట్ మనకి వస్తే మన ఛానల్ గ్రోత్ ఉంటుంది, ఎక్కువ వ్యూస్ వస్తుంది, ఎక్కువ టీఆర్పీస్ వస్తుంది. సో అట్లా బేస్ చేసుకొని తీసుకుంటారు అన్నట్టు. మీరు కనుక ఈ ప్రాసెస్లో షార్ట్ లిస్ట్ అయితే,
మీకు బిగ్ బాస్ నుంచి అఫీషియల్గా కాల్ వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ చాలా ఏమంటారు మస్తు ఫేక్ జరుగుతుంది, మస్తు ఫ్రాడ్ జరుగుతుంది. ఇక్కడనే మీరు మస్తు జాగ్రత్తగా ఉండాలి. సో మేము ఈ బిగ్ బాస్ పలానా ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాం, బిగ్ బాస్కి మీరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఇంత పే చేస్తే మేము తీసుకుంటామని అంటారు. సో అక్కడ మాత్రం మీరు నమ్మిరంటే అంతే, ఇంకా మోసపోయినట్టే మీరు అక్కడ. సో ఒక్క మాటలో చెప్పాలంటే బిగ్ బాస్కి వెళ్ళడానికి మీరు ₹1 కూడా కట్టని అవసరం లేదు. వాళ్ళే మనకు పైసలు ఇస్తారు. మనం ఎవ్వరికి ₹1 కూడా ఇవ్వని అవసరమే లేదు. సో ఇక్కడ మాత్రం ఎవ్వరు మోసపోకండి. బిగ్ బాస్కి వెళ్దాం అనుకునే వాళ్ళు. సో ఇట్లా కాల్స్, చాలా ఫ్రాడ్ కాల్స్ జరుగుతాయి. సో ఇక్కడ మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ఎవరిని నమ్మొద్దు. అఫీషియల్గా మీకు కాల్ వస్తుంది. కాల్ తర్వాత మీకు ఇంటర్వ్యూ పెడతారు వాళ్ళు. ఇంటర్వ్యూ పెట్టిన తర్వాత ఇంటర్వ్యూ మాత్రం మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది. ఒకవేళ మీకు ఇంగ్లీష్లో కొంచెం తడబడితే ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళ పక్కన మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ట్రాన్స్లేట్ చేస్తారు. సో చాలా జెన్యున్గా జరుగుతుంది. చాలా చాలా ఓపెన్గా మొత్తం ఇంటర్వ్యూ జరుగుతుంది. మొత్తం మిమ్మల్ని అన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఇంగ్లీష్లో. మీరు దానికి అన్నిటికీ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఇంటర్వ్యూ కూడా అయిపోయింది అనుకోండి. ఇంటర్వ్యూ తర్వాత మీకు మెడికల్ టెస్ట్స్ ఉంటాయి. ఎందుకు మెడికల్ టెస్ట్స్? చాలా మెడికల్ టెస్ట్స్ ఉంటాయట. ఎందుకంటే ఒక సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ఇంట్లో ఉంటారు కాబట్టి బయటికి రాకుండా, ఒకరి ఇన్ఫెక్షన్ ఒకరికి వస్తుంది, ఒక స్కిన్ డిసీజ్ ఒకరికి వస్తుంది. సో అట్లా ఎవరికి రాకుండా ఈ మెడికల్ టెస్ట్స్ అనేది జరుగుతుంది. మెడికల్ టెస్ట్ అన్నీ చాలా రకాలుగా జరుగుతాయి అట. అవన్నీ జరిగిన తర్వాత వీళ్ళని హౌస్లోకి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మన బిగ్ బాస్ సెలెక్షన్. సింపుల్గా చెప్పాలంటే బిగ్ బాస్ సెలెక్షన్ ఎట్లా ఉండాలంటే, మీరు వైరల్ అయ్యి ఉండాలి. వైరల్లో మీ వీడియోస్లో వాళ్ళకి ఓకే ఈ వ్యక్తిని మనం తీసుకుంటే కంటెంట్ వస్తుంది అనే నమ్మకం రావాలి. మీరు మీరు మంచి టాక్టివ్ అయిన అయి ఉండాలి, లేదంటే మీకు చాలా ఫ్యాన్ బేస్ అని ఉండాలి. ఇవి కనుక మీకు ఉంటే మీరు బిగ్ బాస్ టీమ్ సెలెక్షన్ దృష్టిలో పడతారు అంతే. ఇదొకటి. అండ్ ఫ్రాడ్ గురించి చెప్పిన కదా. సో ఇట్లా మీకు ఫేక్ కాల్స్ వస్తే మీరు బిగ్ బాస్ సెలెక్ట్ అయినట్టు, సో మాకు ఇంత డబ్బులు పే చేస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు, మిమ్మల్ని తీసుకుంటామని అవన్నీ నమ్మిరంటే ఏం లేదు ఇక అంతే. అవన్నీ మోసాలు. బిగ్ బాస్ టీం ₹1 కూడా తీసుకోదు. మెయిల్స్ కూడా వస్తుంది. అఫీషియల్ ఛానల్ నుంచి మీకు ఒక మెయిల్ వస్తుంది. ఆ ఛానల్ పేరుతో మీకు ఒక మెయిల్ వస్తుంది, సీజన్ 8 ఇట్లా సెలెక్షన్ అనేసి. మీకు ఇప్పటిదాకా ఏమేమి చెప్పినా అంటే బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పిన, బిగ్ బాస్ సెలెక్షన్ ప్రాసెస్ చెప్పిన, అండ్ ఆల్సో ఫ్రాడ్స్ గురించి చెప్పిన. అండ్ ఇంకొకటి ఏంటంటే రికమెండేషన్స్. మనం రికమెండేషన్స్తో తెలిసిన వాళ్ళతో ద్వారా మనం బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చా? సో ఈ క్వశ్చన్కి ఏంటంటే ఆన్సర్ వెళ్ళొచ్చు. కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఫేమస్ అయి ఉండాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు సమ్ బిగ్ బాస్ సెలెక్షన్ టీం ఉంటుంది కదా. సో ఒకవేళ మిమ్మల్ని రిఫర్ చేసారు అనుకోరి, వాళ్ళు మీ ప్రొఫైల్ని మంచిగా తరోగా చెక్ చేస్తారు. అంటే మీరు ఎట్లా, మిమ్మల్ని తీసుకుంటే వ్యూవర్షిప్ వస్తుందా, మీ పర్సన్ ఎట్లాంటి వారు, మాట్లాడతారా, ఏమైనా డిఫెండ్ చేయగలుగుతారా, ఆర్గ్యూ చేయగలుగుతారా. సో ఇవన్నీ సెవరల్ పాయింట్స్ వాళ్ళు చెక్అవుట్ చేసుకున్న తర్వాత, వీళ్ళు అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత మీరు కనుక వాళ్ళకి ఓకే ఈ పర్సన్ మనకి కావాల్సిన వాళ్ళు, మన బిగ్ బాస్ సీజన్ 8కి కావాల్సిన పర్సన్ అనుకుంటే వాళ్ళు తీసుకుంటారు. సో ఇట్లాంటి రికమెండేషన్స్ ఉంటాయి. అంతేగాని మీరు ఎవరికి తెలియకుండా మీకు ఫేమ్ లేకుండా, మీకు ఫాలోవర్స్ లేకుండా, మీరు ఏ టెలివిజన్లో కనబడకుండా, ఏ వీడియోస్ చేయకుండా అంటే తీసుకోరు. ఎలిజిబుల్ పర్సన్ కానివ్వండి, ఒక మంచి ఫేమస్ పర్సన్ కానివ్వండి, ఒకవేళ ఎవరికి తెలియకుండా వెనకబడిపోయి ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. వెరిఫై వాళ్ళ టీం అంతా తరోగా వెరిఫై చేసిన తర్వాత తీసుకుంటారు. సో బిగ్ బాస్ స్క్రిప్టెడా కాదా అనే టాపిక్ మీద మాట్లాడుకుంటే, బిగ్ బాస్ ఈజ్ నాట్ స్క్రిప్టెడ్. టాస్క్ ఇవన్నీ స్క్రిప్టెడే ఉంటాయి. అంటే వాళ్ళు ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటారు కాబట్టి అది వేరే విషయం. కంటెస్టెంట్స్ అందరూ మాట్లాడుకునేది కానివ్వండి, వాళ్ళ గొడవలు కానివ్వండి, ఇవన్నీ అయితే ఉండవు. అది రియాలిటీ షో కాబట్టి అట్లాంటిది ఏముండదు. బిగ్ బాస్లో అయితే యాడ్స్ అవి ఉంటాయి, అవి మాత్రమే స్క్రిప్టెడ్. కానీ వీళ్ళు కొట్టుకోవడాలు, ఈ తిట్టుకోవడాలు ఇవన్నీ అయితే ఏం స్క్రిప్టెడ్ ఉండవు. బిగ్ బాస్ సీజన్ 8 గురించి సో మీ అందరికీ అర్థమైంది.
చిన్నగా స్వీట్గా డీటెయిల్డ్గా చెప్పినా అనుకుంటున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అట్నే గంట సింబల్ గట్టి కూడా అండి. అది గైస్. సో రివ్యూస్ చేద్దాం, సపోర్ట్ చేయండి. నేను రివ్యూస్ చేయడం మీకు ఇష్టమైతే కింద కామెంట్ చేయండి. అండ్ రైట్ మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.